కొందరు నిజంగా బ్రెయిన్ ఉండి ఆ పని చేస్తారా? లేకపోతే బుర్ర దొబ్బి ఎక్కడైనా అద్దెకిచ్చొచ్చి ఇలాంటి పనులు చేస్తారా అర్థం గాదు. ఎందుకంటే ఇంత ఇరిటేటింగ్ ఇది సొసైటీ పైన ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి కొంచెం కూడా ఆలోచించకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్, పర్సనల్ ఇంట్రెస్ట్‌లతోటి కొన్ని పనులు చేసేసి, ఆ తర్వాత ఇంకెవరినో బ్లేమ్ చేయడానికి రెడీగుంటారు. ఇప్పుడు నోయిడాలోని 'దల్‌జీత్ సింగ్' స్టోరీ చెప్తాను మీకు. ఆ స్టోరీ మొత్తం కంప్లీట్‌గా వినండి అసలు. విన్న తర్వాత ఎందుకంటే ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ. ఇలాంటి వాళ్ళు రోజుకి వందల మంది మనకి సైబర్ క్రైమ్ కేసెస్‌లో ఇరుక్కొని ముందు నమ్మేసి, పెట్టేసి తర్వాత వచ్చి ఎవరినో బ్లేమ్ చేస్తా ఉంటారు. అండ్ బ్లేమ్ చేయడం పక్కన పెడితే ఈ సైబర్ క్రైమ్స్ గురించి ఎంత మోటివేట్ చేస్తున్నారు పోలీస్ కానీ, ఇక్కడ డిపార్ట్‌మెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి. ఈవెన్ మనం ఎవరికైనా ఫోన్ చేసినా కూడా ఇట్లా ఈజీ మనీకి అట్రాక్ట్ అవ్వకండి. వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేస్తారని చెప్పినా సరే, వందల సార్లు చెప్పినా సరే, ఇంత చదువుకొని, ఇన్ని తెలిసి, ఇంత నాలెడ్జ్ ఉండి అసలు ఎక్కడ బ్రెయిన్ వాడం మనం. అట్లనే చేసిండు ఇప్పుడు ఈ 'దల్‌జీత్ సింగ్' అనే ఒక వ్యక్తి. నోయిడా నుంచి అతను. సో, ఈ నోయిడా నుంచి ఈ 'దల్‌జీత్ సింగ్' ఒక పెద్ద సంస్థలో ఆయన డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అంటే బాగానే డబ్బులు సంపాదిస్తున్నాడు. సో, ఆయనకు డైవర్స్ అయిపోయింది. సో, ఆయన లైఫ్ ఆయన సింగిల్‌గా ఉంటున్నారు. ఆయనకి ఇంకేవో వ్యాపకాలు సంథింగ్ సరే ఒంటరితనాన్ని మించడానికో ఇంకేదో ఆయన డేటింగ్ యాప్స్ వాడడం స్టార్ట్ చేసిండు. డేటింగ్ యాప్స్‌లో అనిత అనే ఒక అమ్మాయి పరిచయమైంది. ఆమెది హైదరాబాద్. ఈ హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ అనిత జస్ట్ కలవలేదు. ఓన్లీ చాటింగ్‌లే చేసింది. మరి అంత చాటింగ్ స్కిల్స్ ఆమె దగ్గర ఏమున్నాయో తెలీదు గానీ, ఆమె చాట్ చేసి కొన్ని రోజులకే ఆమెను కంప్లీట్‌గా నమ్మడం స్టార్ట్ చేసేసిండు 'దల్‌జీత్ సింగ్.' అంటే అప్పటి వరకు ఒక్కసారి కూడా కలవలేదు. కనీసం ఆ పర్సన్ ఉందా? లేదా? ఇవన్నీ ఏం చూసుకోలా. ఆ అనిత దగ్గర నుంచి ఆమె ఏది చెప్తే అది చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత చాలా స్వీట్ ఇంకా చాటింగ్, ఈ డేటింగ్ యాప్స్ గురించి మీకు తెలియనిదేముంది. సో, ఇదంతా ఒక హనీ ట్రాప్స్ లాంటివి. సో, అవన్నీ కూడా గమనించాలి అసలు నిజంగా సొసైటీ ఎక్కడికి పోతుంది. డేటింగ్ యాప్స్‌లో ఎక్కడెక్కడో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పరిచయమైన వాళ్ళందరూ మన వాళ్ళు ఎట్లయిపోతారు అసలు. అంటే కనీస ముఖ పరిచయం లేని వాళ్ళు. సో, అలాంటి ఒక అనితని నమ్మి ఒక 3 వెబ్‌సైట్స్ ట్రేడింగ్ వెబ్‌సైట్స్ చెప్తాను నేను. ఇన్వెస్ట్‌మెంట్స్ చెయ్యి, డబ్బులు బాగొస్తాయి. నేను చేస్తున్నా, నువ్వు కూడా చెయ్యి. అది ఇదని చెప్పింది అనిత. 'దల్‌జీత్ సింగ్' అదే పని చేశాడు. 3,20,000 స్టార్టింగ్‌లో పెట్టాడు. ఇన్వెస్ట్ చేయించింది అనిత కంప్లీట్‌గా ఏదో ఒకటి చెప్పి. సో, ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ వెబ్‌సైట్స్ నుంచి తనకి వితిన్ ఫ్యూ అవర్స్ కొన్ని గంటల్లోనే రూ. 24,000 రిటర్న్స్ వచ్చినాయి. అంటే ప్రాఫిట్. సో, 3,20,000 ప్లస్ 24,000 మొత్తం 3,44,000 డ్రా చేసుకున్నాడు 'దల్‌జీత్ సింగ్.' ఇంకేముంటది? ఇంకా కంప్లీట్‌గా అనితకి దాసోహం అయిపోయాడు. అంటే అనిత జస్ట్ కొద్ది సెకండ్‌లో నేను ఇన్ని రోజులు ఇన్ని కోట్లు నా దగ్గర పెట్టుకొని నేను డబ్బులు సంపాదించలేకపోతున్నా. ఇంకా దాన్ని డబుల్ చేసుకోలేకపోతున్నా. బట్ అనిత ఫైనల్లీ దొరికావు నువ్వు నాకు అన్నట్టుగా అనిత చెప్పిందల్లా చేసుకుంటూ పోయాడు. అలాగే చెప్పినట్టుగానే తన దగ్గర సేవింగ్స్ 4,50,00,000 కంప్లీట్‌గా 4,50,00,000 సేవింగ్స్ తన దగ్గర ఉండే. సో, ఆ సేవింగ్స్ మొత్తం ఈ ఇన్వెస్ట్‌మెంట్ వెబ్‌సైట్స్‌లో పెట్టేశాడు. సో, ఆ వెబ్‌సైట్స్ జెన్యూనా? కాదా? అనేసి కూడా తను ఏం చెక్ చేసుకోలే. జస్ట్ అనిత చెప్పింది. డబ్బులొచ్చాయి. ఇంతకుముందు ఆల్రెడీ పెట్టాడు. సో, తను మళ్ళీ ఇన్వెస్ట్ చేసేసాడు. సో, చేశాడు గానీ మళ్ళీ అవి సరిపోవని చెప్పి రూ. 2,00,00,000 మళ్ళీ అప్పు తీసుకొచ్చి పెట్టాడు. తన దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తం ఊడ్చేసాడు. పోనీ తనది కష్టపడ్డ డబ్బు అనుకుందాం. ఇంకో అప్పు తెచ్చి ఎక్స్‌ట్రా అడిషనల్ తలనొప్పి పెట్టుకున్నాడు. మొత్తం రూ. 6,50,00,000 ఇన్వెస్ట్ చేశాడు ఆ వెబ్‌సైట్స్‌లో. 3 డిఫరెంట్ వెబ్‌సైట్స్, ట్రేడింగ్ వెబ్‌సైట్స్. సో, ఇన్వెస్ట్ చేసి తర్వాత మళ్ళీ సేమ్ అలాగే 1-2 అవర్స్‌లో వచ్చేస్తుందిలే మన అమౌంట్ మనకి అని అనుకున్నాడు. సో, డ్రా చేద్దాం అనేసరికి అక్కడ ఒక డిస్క్లైమర్ వచ్చింది. మీరు 30% మాత్రమే దీంట్లో డ్రా చేయగలుగుతారు. మొత్తం డ్రా చేయలేరు అని చెప్పి. సో, 30% అంటే ఆల్మోస్ట్ ఒక 2 క్రోర్స్ కూడా రావు. సో, అందుకని చెప్పి మళ్ళీ మొత్తం కావాలి నాకు అని చెప్పి సెర్చ్ చేయడానికి కొన్ని మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఏమో వేస్ట్ చేశాడు. ఆ టైంలో ఆ వెబ్‌సైట్ మొత్తం కొలాప్స్. ఇంకా ఓపెన్ కూడా అవ్వట్ల. అంటే కనీసం మినిమమ్ సెన్స్ ఉండాలి కదా! ఇన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఒక ముఖ పరిచయం లేని అమ్మాయిని నమ్మి ఇలా ఇన్వెస్ట్ చేస్తారా ఎవరైనా? సో, పెట్టేశారు. తర్వాత సెక్టార్ 36కెళ్ళి సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరికెళ్ళి ఇలా జరిగింది నాకు అని చెప్పి తను కేస్ ఫైల్ చేయడం జరిగింది. సో, సైబర్ క్రైమ్ పోలీసులు ఈ అనిత ఎవరు? అసలు ఈ అనిత చెప్పిందనేసి తిను ట్రేడింగ్ స్టార్ట్ చేశారు కదా అని చెప్పి అనిత గురించి వెతకడం స్టార్ట్ చేస్తే అసలు అనిత అనే అమ్మాయే లేదు. హైదరాబాద్ నుంచి ఉంది. అది ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఎవరో చెప్పిన ఒక మాటను నమ్ముకొని ఒక సంస్థకి డైరెక్టర్ అయ్యుండి బుర్ర వాడకుండా
వెళ్ళి ఇలా మోసపోయి చేతుల్లో ఇప్పుడు ఏడ్చుకుంటూ కూర్చున్నారు. అంటే మనము ఏదైనా ఒక పని చేసే ముందు ఒక 10 మందిని సంప్రదించాలి. ఇంత కేర్‌లెస్‌నెస్ ఎందుకు? మనం చాలా చూసాం రీసెంట్‌గా బెట్టింగ్ యాప్స్‌లో పెట్టి డబ్బులన్నీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పి. సో, ఇప్పుడు వాళ్ళు నష్టపోయారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళని అనడం కరెక్ట్ కాదేమో గానీ, చేసే ముందు ఆలోచించాలి గదా! సరే ఎవరో ప్రమోట్ చేశారని చెప్పి బ్లేమ్ చేస్తున్నాం మనం ఇవాళ. ఓకే. వాళ్ళు చేసిన తప్పే అయ్యుండొచ్చు. బట్ నువ్వు ఒక్కసారి ఆడిన తర్వాత రాకపోతే ఆగిపోవాలి గదా! కనీసం నీ సెన్స్ ఏమైంది? అలాంటివి ఎందుకు ఆలోచించరు జనాలు? తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఇంకెవరో నా చేతులు కాలడానికి వాళ్ళే కారణం అంటే, పట్టుకోవాలా పట్టుకోవద్దా అనేది అది నీ చాయిస్. సో, యూ షుడ్ థింక్. సో, ఇలాంటి దల్జిత్ సింగ్‌లు ఇంత పెద్ద సంస్థల్లో పనిచేస్తూ, ఇంత చదువుకొని సమాజానికి ఏం నేర్పిస్తున్నారు? సో, దిస్ ఈస్ వాట్ అంటే నాకు కంప్లీట్‌గా బ్లాంక్ అనమాట. ఇలాంటి పర్సన్స్ ఇంత చదువుకొని ఇలాంటి వాళ్ళు అంటే ఇంత ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేసేస్తారా? డబ్బుల పైన ఇంత కనీసం రెస్పెక్ట్ ఉండదా? డబ్బులు కావాలని చేస్తున్నప్పుడు డబ్బులు పెడుతున్నాం, ఇన్ని డబ్బులు పెడుతున్నాం గదా! అవి కంప్లీట్‌గా వస్తాయా? రావా? అని ఆ కనీసం మినిమమ్ ఆలోచన చెయ్యాలి ఎవరైనా సరే. అది రూపాయైనా, రూ. 2 కోటి రూపాయలైనా. సో, యాహ్! దిస్ ఇస్ సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం.